యేసు ఘనమైన నామములో మా ఆత్మీయులందరికీ ఈ శనివారపు రాత్రివేళ నా శుభములు తెలియచేస్తూ అలాగుననే దైవ ఆశీర్వాదములు దేవుని కృపను మీకు ప్రకటిస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మీ జీవితాలలో మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుని హస్తము చేసే 7 కార్యాలు అవేంటో చూద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, మహోన్నతుడువైన మా దేవ, ఈ శనివారపు ఉదయకాలము నుండి ఈ సమయం వరకు మమ్ములను, మా సంఘములను, మా బిడ్డలను, మా కుటుంబాలను మీరు కాపాడినందుకై స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. మహోన్నతుడైన దేవా, మేము భూమి మీద బ్రతికి ఉన్నాము, సజీవులముగా ఉన్నాము అంటే కేవలము మీ కృప. మీ కృప లేకపోతే మేము ఒక క్షణము ఒక గడియ కూడా బ్రతకలేము. ఎందుకంటే దేవా, మా చుట్టూ ఎన్నో సమస్యలు నాయనా ఉంటూ ఉన్నాయి. శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో సమస్యల చేత సతమతమవుతూనే జీవిస్తూ ఉంటున్నాము. వీటిలో మీ కృప అపారమై ఉంది. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ప్రస్తుతము సమాజంలో మిమ్మును నమ్మిన వారు, నమ్మని వారు జీవిస్తున్న విధానములను మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాము. దేవా, మీ బిడ్డలుగా జీవిస్తున్న మేము దుష్టులతోనూ సెల్ ఫోన్, కంప్యూటర్, టీవీ మొదలైన పరికరాలతో కాకుండా మీతో పరిశుద్ధులతో సహవాసము చేయడానికి నాయనా మీరు మమ్మలను పిలిచారని మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా హృదయాలలో నాయనా, మా గృహాలలో, సంఘాలలో మీరు సమాధానమును అనుగ్రహించే దేవుడవు. కృప చూపించండి నాయనా. విశ్వాసులు, సేవకులు మీతో మాకున్న సంబంధాన్ని, సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవుడవనైనా, ఈ రోజులలో అనేక మంది టీవీ, సెల్ ఫోన్ నాయన మరి ఇంటర్నెట్ను వాడి యవనస్తులు నాయన పాడవుతూ ఉంటున్నారు. వాటిని వాడుకునే వివేచన జ్ఞానము వారు కలిగి ఉండకపోవడము చేత 119వ కీర్తన 9 నుండి 11 వచనాలు ప్రకారము నాయన జీవించలేకపోతూ ఉంటున్నారు. దేవా, సంఘాలలో యవనస్తులను నాయన మీరు దర్శించి బలపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ఈ లోకంలో దేవా, మిమ్మల్ని నమ్మిన బిడ్డలను పాడు చేయడానికి, మీకు దూరము చేయడానికి దేవా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. యేసు నామములో అపవాది క్రియలు లయమవును గాక. అంత మాత్రమే కాకుండా దయగలిగిన తండ్రి, మా దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ స్వార్థ సభలు జరుగుతున్నప్పటికీ అనేక శోధనలు, అనేక ఆటంకాలు జరుగుతూ ఉంటున్నాయి. వ్యక్తిగత స్వార్థ కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉంటున్నాం. దేవా, ఈ స్వార్థ విషయంలో, బహిరంగ సభల విషయంలో మీరే నాయన మమ్ములను ప్రోత్సహించి బలపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను, మావోయిస్టులను, మతోన్మాదులను, వారి అరాచకాలను మీరు లయపరచమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. దురాత్మల చేత బంధించబడిన వారికి నాయన విడుదల దయచేయండి. మా దేశంలో సమాధానము, స్వస్థత, క్షేమమును అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. దేశాలను సైతము ప్రేమించుతున్న దేవుడవు. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవిస్తూ ఉంటున్నారు నాయన. మీకు వందనాలు. ఆయా ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్న వారిని బట్టి వందనాలు. మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయ సహోదరులను బట్టి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వైద్య వృత్తిలో ఉన్నటువంటి మా ఆత్మీయ సహోదరులను దీవించండి. వారికి ఇచ్చినటువంటి కుమారులను, కుమార్తెలను కూడా మీ చిత్తమైతే వైద్య రంగంలోనే బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రోగి లేని గృహము లేదు నాయన, రోగి లేని గృహము లేదు భూమి మీద. అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉంటుండగా
వ్యాధిగ్రస్తులను చూడటానికి వైద్యులు అవసరం కనుక వైద్య వృత్తిలో మా ఆత్మీయ బిడ్డలను మీరు వాడుకుంటున్న విధానమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. వారిని వారి బిడ్డలను దీవించండి. నిష్ణాతును బట్టి తన చెల్లిని బట్టి నీకు వందనాలు నాయన. దీవించి ఆశీర్వదించి కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించమని కోరుతూ ఉంటున్నాము తండ్రి. మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి దేవా. రేపటి ఆరాధన కొరకు ఈ రాత్రి యేసయ్య రాకడ ఆలస్యమైతే మమ్మను సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి ఏం జరగబోతుందో మాకు తెలియదు. జరగబోయేవన్నీ ఎరిగిన దేవుడవు నీవే గనక నాయనా మీ కృప చూపించి మీ భద్రతను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దయ్యముల కార్యాలు బంధించండి, ప్రమాదాలను బంధించండి. క్షేమముగా ప్రయాణాలలో ఉంటున్న బిడ్డలకు భద్రతను అనుగ్రహించమని నేను కోరుకుంటున్నాను. మీకు సాక్షిగా జీవించే భాగ్యము మాకు ప్రసాదించండి. ఈ రాత్రి నాయన మా కొరకు గాయపడిన మీ హస్తముతో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని నాయన మీరు ముట్టమని ప్రార్థిస్తుంటున్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహములు మీకు అప్పగిస్తుంటున్నాము. భార్యాభర్తలకు సమాధానము, అన్నదమ్ములకు సమాధానము, సంఘములో సమాధానము, సేవకులకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మా పడకల చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి. దొంగల బారిన పడకుండా మమ్ములను మా కుటుంబాలను కాపాడి రేపటి ఆరాధన కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుని హస్తము చేసే 7 కార్యాలేంటో చూద్దాం. 1, దేవుని హస్తము హెచ్చింపబడిన హస్తము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం. 2, స్వస్థపరిచే హస్తము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 28వ వచనము. ఘనపరిచే హస్తము. అపోస్తలుల కార్యములు 5:31. 4, విడిపించు హస్తము. సమస్యల నుండి విడిపించే హస్తము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం, 35వ వచనము. 5, మార్పును ఇచ్చే హస్తము. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనము. 6, తీర్పు తీర్చే హస్తము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 11వ వచనము. 7, బలమైన హస్తము. బలమైన కార్యములు చేసే హస్తము. అపోస్తలుల కార్యములు. అదేవిధంగా నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారము. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, దేవుని హస్తము నీకు తోడై ఉన్నప్పుడు ఆ హస్తము నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను ఘనపరుస్తుంది, సమస్యల నుండి విడిపిస్తుంది, గొప్ప మార్పునిస్తుంది, నీకు తోడుగా ఉండి నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ దేవాది దేవుని హస్తము ఇప్పుడును యేసయ్య రాకడ పర్యంతము వరకు మనకును మన బిడ్డలకును నిత్యము తోడై ఉండి నడిపించి భద్రపరచి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్. ఆ గాయపడిన హస్తముల ద్వారానే మనకు రక్షణ, విడుదల, విమోచన కలిగింది. ఇట్టి రక్షణ, విమోచన, విడుదలను మనము జీవితకాలం అంతా కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు అనేకులను సిద్ధపరుద్దాము. మనము సిద్ధపడదాము. రేపటి ఆరాధనలో ప్రభువును ఘనపరచునట్లుగా ప్రభు మిమ్ములను, మమ్ములను, మననెల్లరినీ కూడా ఈ రాత్రి సిద్ధపరచును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.